నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నమస్తే తెలంగాణ పేపర్లో ఒక వార్త రాశారండి. అది ఇంపార్టెంట్ వార్త, చూడండి. ఈ నగరానికి ఏమైంది? అటు పాలన గాలికి, ఇటు క్రైమ్ పైకి, పత్తాలేని పోలీస్, జాడాలేని జిహెచ్ఎంసి. నిద్ర వ్యవస్థలో నిఘా వ్యవస్థ, రచన లేక ప్రజల అవస్థ, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, కాల్పులు, మోతలు. ఇండల్లేక్ సొరబడి వృద్ధులు, పిల్లలపై దాడులు, అఘాయిత్యాలు, పెరిగిన ప్రమాదాలు, విద్యుత్ఘాతకాలు, నేరాలు, ఘోరాలు. భాగ్యనగరంలో భయంగా బతుకుతున్న ప్రజలు. చినుకు పడితే నగరం నరకం, రహదారులని గుంతలమయం, అడుగడుగున ట్రాఫిక్ విలయం, వీధిన చెత్త అని రాశారండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వర్షాలకు హైదరాబాదే కాదు, బాంబే అయినా మునిగిపోతుంది, కలకత్తా అయినా మునిగిపోతుంది. నీళ్లు వచ్చేస్తున్నాయి. అమరావతి మునిగిపోతుందని సాక్షి పేపర్లో ఎలా రాశారో, హైదరాబాద్ గురించి కూడా ఈ నమస్తే తెలంగాణ పేపర్లో రాశారు. హైదరాబాద్ అంటే ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. హైదరాబాదు అంటే అందరిది, ఎక్కడ వాళ్ళైనా బతకచ్చు అనొచ్చు. తెలంగాణలో జిల్లాల నుంచి వచ్చి కూడా ఇక్కడ బతుకుతున్నారు, ఆంధ్ర నుంచి బతుకుతున్నారు, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, ఎన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ బతకచ్చు. ఎందుకంటే హైదరాబాదు మంచిది, మంచి నగరము, అక్కడ శాంతి భద్రతలు ఉంటుంది అనేది కూడా అందరికీ తెలుసు. అట్లాంటి హైదరాబాదు నగరం మీద ఇసం జమ్ముతూ దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, కాల్పులు, మోతలు, పిల్లలపై దాడులు అన్నీ జరుగుతున్నాయని నమస్తే తెలంగాణ పేపర్లో రాశారండి. రాయడంలో తప్పు లేదు. జిహెచ్ఎంసి ఏం చేస్తుంది? ఎక్కడ చూసినా చెత్త, వరదలు, మునిగిపోతుంది, ఇదేని పరిస్థితి అనేది కూడా రాశారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, ఇదేంది అనేది కూడా చేస్తున్నారు. దీని మీద మనం విశ్లేషించుకుంటూ పోతే 9.5 సంవత్సరం పరిపాలించారు మన బీఆర్ఎస్ గవర్నమెంట్. అట్లాంటి బీఆర్ఎస్ గవర్నమెంటు 9.5 పరిపాలించి ఇప్పుడు నేనేం చేయట్లేదు, ఏం చేయలేదంటే 9.5 సంవత్సరం మీరే ఉన్నారు కదా, తెలంగాణ ఏర్పడిన కాంచి మీరే ఉన్నారు కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కదా. మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పుడు ఈ వరదలు రాలేదా? అప్పుడు హైదరాబాదులో నీళ్లు రాలేదా? హైదరాబాదులో అప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ, ఇప్పుడు మీరు డ్రైనేజ్ వ్యవస్థ 9.5 సంవత్సరం మంచిగా చేసి ఉండింటే హైదరాబాదు మునిగేది కాదు కదా, హైదరాబాదులో నీళ్ళు వచ్చేది కాదు కదా. 9.5 ఏళ్ళు మీరు ఏమి చేయకపోక ఇప్పుడు వచ్చిన మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఇసం జమ్ముతున్నారు. ఇది ఎంతవరకు అంటే, మీరు పరిపాలించింది మీరు చేయక ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏదో చేస్తున్నారు. చెత్త పడిపోయింది, చదారం పడిపోయింది, నిద్ర వ్యవస్థలో నిఘా వ్యవస్థ లేదు, ప్రజలు లేక ప్రజల అవస్థ, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు జరుగుతున్నాయి. హైదరాబాదులో పెను ప్రమాదాలు, విద్యుత్ ఘాతాలు అని అంటే కరెంటు షాక్తో 5 మృతి చెందారండి. అది విద్యుత్ తీగల తగిలి ప్రమాదం జరిగింది రామాంతపూర్లో. అది ఏమి కావాల్సింది చేసింది కాదు, ఒక ఊరేగింపు సమయంలో తీగ తగిలి చనిపోయారు. దానికి కూడా వీళ్ళు విద్యుత్ ఘాతాలు అవుతున్నాయి. కూకట్పల్లిలో ఒక అమ్మాయి దారుణ హత్యకి చేశారు, 12 సంవత్సరాల. దాని మీద కూడా నేరాల ఘోరాలు అనేది కూడా రాశారు. భాగ్యనగరంలో భయంగా బతుకుతున్న ప్రజలు అనేది, పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోయింది, అడుగడుగున ట్రాఫిక్ విలయం, వీధిన చెత్త, ఇదంతా కూడా రాశారండి. కాబట్టి 9.5 సంవత్సరం పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వము కరెక్ట్గా చేసి ఉండింటే ఇవన్నీ జరగవు కదా. పోలీస్ వ్యవస్థ రచన లేదు, నిద్రలో నిఘా వ్యవస్థ, పోలీసులే లేక ప్రజల అవస్థలు, దోపిడీలు జరుగుతున్నాయి అంటున్నారు. పోలీస్ వ్యవస్థ కఠినంగానే వ్యవహరిస్తుంది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కఠినంగానే వ్యవహరిస్తుంది. 9.5 సంవత్సరం పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీలో హైదరాబాద్లో ఏ రోజైనా సరే ఇన్ని వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఏ పొద్దున వరదలు లేకొచ్చి ప్రజలను చూశారా? అదే రేవంత్ రెడ్డి గారు వచ్చి అమీర్పేట, మైత్రివనం, బలకంపేట చాలా బస్తీల్లో తిరిగాడు. అక్కడ ప్రజలను వివరాలను అడిగి తెలుసుకున్నాడు, అక్కడ అధికారులకు చేశాడు. కానీ 9.5 సంవత్సరంలో కేసీఆర్ సార్ ఏ పొద్దైనా సరే వానలు వచ్చినా, వరదలు వచ్చినా ఏ పొద్దు కూడా ఆయన ప్రజల మధ్యలోకి రాలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రజల మధ్యలోకి వచ్చి వరదలు చూస్తున్నారు. కానీ హైదరాబాద్ మీద ఇట్లా ఇసం జమ్మితే, ఎందుకంటే మన
హైదరాబాదు మీద ఇట్లాంటి విషయాలు చిమ్మితే బిజినెస్లు దెబ్బతింటాయి. హైదరాబాద్ మీద చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి తెలంగాణ రాజధాని అయిన హైదరాబాదును ఇట్లా ఇసం జమ్మడం ఎంతవరకు కరెక్టే అది కూడా చూసుకోవాలి. ఈ నగరానికి ఏమైంది? అటు పాలన గాలికి, ఇటు క్రైమ్ పైకి, పత్తా లేని పోలీస్, జాడా లేని జిహెచ్ఎంసీ. చూడండి, పాలన గాలికి వదిలేసినారంట, క్రైమ్లు అన్నీ పెరిగిపోతున్నాయంట, పోలీసులు ఎక్కడా లేరంట, ఇంకా జిహెచ్ఎంసీ వాళ్ళు ఉరివే లేరంట. పోలీస్ వ్యవస్థ కఠినంగానే వ్యవహరిస్తుంది, జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పోలీస్ వ్యవస్థ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, పోలీస్ వ్యవస్థ కఠినంగా వ్యవహరిస్తుంది. పోలీస్ వ్యవస్థ మంచిగా పనిచేస్తుంది. కానీ మీ ప్రభుత్వంలో ఉన్న పోలీసులు మంచివాళ్ళు, రేవంత్ రెడ్డి గారు పాలన వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఏం పని చేయట్లేదు, జిహెచ్ఎంసీలు ఏం పని చేయట్లేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్టో అనేది కూడా బీఆర్ఎస్ వాళ్ళు తెలుసుకోవాలి. ఇట్లాంటి వార్తలు రాస్తే ఏమవుతుందంటే పత్రిక కావచ్చు, పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఎక్కడన్నా నిజం నిర్భయంగా చెప్పచ్చు, అంతే తప్ప అప్పుడు మాకు బాగుండేది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక జిహెచ్ఎంసీ వాళ్ళు పని చేయలేదు, పోలీసులు పనే చేయలేదు అనడం ఎంతవరకు? అప్పుడున్న జిహెచ్ఎంసీ అధికారులు, మీ పాలనలో ఉన్న వాళ్ళే జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళే, ఇప్పుడున్న పోలీసులు కూడా వాళ్ళే. కాబట్టి సెక్షన్లు మారవచ్చు, వాళ్ళ డ్యూటీలు మారచ్చు. కాబట్టి అంతే తప్ప పోలీసులు అప్పుడున్న పోలీసులే, ఇప్పుడున్న పోలీసు వాళ్ళే. కానీ పత్తా లేని పోలీసు, జాడలేని జిహెచ్ఎంసీ సిబ్బంది అని ఈ నమస్తే తెలంగాణ పేపర్లో రాస్తున్నారండి. హైదరాబాద్ మీద ఇట్లా దాడులు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, హత్యలు, కాల్పులు జరుగుతున్నాయి అనేది కూడా రాయడం జరిగింది. కాబట్టి హైదరాబాద్ నగరం మీద ఇసం జమ్మడం చాలా వరకు మంచిది కాదు. ఎందుకంటే హైదరాబాద్ అంటే అందరి ఉంటుందండి, ఇది చాలా బాగుంటుంది. పటిష్ట లా అండ్ ఆర్డర్తో విశ్వనగర కిరీటాన్ని సిగిసిన ధరించిన సిటీ హైదరాబాద్. నిన్న మొన్నటిదాకా హైదరాబాద్ అంటే ఐటీ రాజధాని, కొలువుల పెట్టుబడుల కోలాహలం, ట్యాంక్ బండపై పండేగా మారిన సండే, నగరాన్ని క్లీన్ సిటీగా మార్పించిన పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ సిటీగా నిలిపిన మున్సిపల్ యంత్రాంగం. చూడండి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదంతా ఉండేదంట. ట్యాంక్ బండి పైన బాగా ఉండేవాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, అధికారులు బాగా క్లీన్గా చేసేవాళ్ళు. హైదరాబాద్లో పోలీస్ వ్యవస్థ కఠినంగా ఉండేది, ఇది ఐటీ కొలువులు బాగా వచ్చేది అని బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండేదంట. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ పోగానే ఇవన్నీ అప్పుడు కేసీఆర్ గారు బెస్ట్ సర్కారుగా చేశారంట. ఇప్పుడు అన్నీ పోయినాయంట. ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, వరద నియంత్రణలో ప్రతిదినం ప్రగతి శోభితం, భాగ్యనగరానికి భరోసానిచ్చిన సిటీ నిర్వహణ, సిటీముల పహార్లో స్వేచ్ఛగా సవరించిన నగరం, నిఘా నీడలు నిశ్చితంగా నిర్ధారించలేని నగరం. ఇప్పుడు ఏమైంది ఈ నగరం? మేము ఉన్నప్పుడు ఇవన్నీ చేశాం, ఇప్పుడు లేనే లేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ మొత్తం నగరం మీద పటిష్ట భద్రత లేదు, కొలువులు లేవు, పోలీస్ వ్యవస్థ లేదు, క్రైమ్లు పెరిగిపోతున్నాయి, జాడలేని జిహెచ్ఎంసీ. అదే మేము ఉన్నప్పుడు కేసీఆర్ గారు టీములు పెట్టాడు, హైదరాబాద్ను అన్ని విధాలా డెవలప్ చేశాం. ట్యాంక్ బండ మీద మేము బాగా క్లీన్ సిటీగా అక్కడ ఒక వరల్డ్ లెక్క చేశాం. హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీగా మెరిపించాం. పారిశుద్ధ కార్మికులు బాగా పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏమీ పని చేయట్లేదని వీళ్ళు చెప్తున్నారండి. కాబట్టి ఇలా ఒక హైదరాబాద్ మీద ఇసం జమ్మడం ఎంతవరకు కరెక్టే ప్రజలే ఆలోచించుకుంటారు. ఈ నగరానికి ఏమైంది? అటు పాలన గాలికి, ఇటు క్రైమ్ పైకి, పత్తా లేని పోలీస్, జాడలేని జిహెచ్ఎంసీ అని రాశారండి నమస్తే తెలంగాణ పేపర్లో. చూడండి, ఇది కరెక్టా అవునా కాదా కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.